ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియజేస్తారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి, వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెనక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, వినరా? కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139, 130 రోజులు, 140 రోజులు అనుకుంటాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన, చకచకా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ సమయం ఉందయ్యా, అమ్మయ్యా అనుకుంటాం. ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయింది. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పా. వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే. మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాం, ఇటు సైడ్కు చూడగలుగుతాం. ఓకేనా? జనరల్గా తల తిప్పుకొని చూస్తాం. ఇట్లా కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళతాడు, అంతే. ఇది పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, పరిహారం ఏంటండి అసలు వీళ్ళకి? తప్పకుండా వక్ర దృష్టి వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఒకసారి జనరల్గా వీరికి ఎట్లా ఉంది ఈ యొక్క మనకు జూలైలో అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, వీరికి కుజుడు, గురువు ఈ యొక్క నెలలో అత్యంత శుభులుగా రిజల్ట్ ఇవ్వబోతున్నారు. మరి ఆ రిజల్ట్ ఏమిటి అంటే, అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వ్యాపారమందు అభివృద్ధి, మనసునందు ఉల్లాసము, చేయి వృత్తులందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం ఉంది. కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి ఉంది. విందు వినోదాలలో చక్కగా కూడా బంధుమిత్రులతో కూడా కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ధనము ఖర్చగుట, ఇతరులకు సహాయం చేయుట, పనులు సకాలంలో కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. మనస్సునందు చాలా ఉల్లాసంగా ఉండేటువంటి ఈ యొక్క నెలలో మరి శని భగవానుని యొక్క అష్టమ శని మీకు ఈ 3 నెలలు తప్పేటువంటి పరిస్థితి ఉంది. అష్టమ శని కాస్త మీకు సప్తమ శనిగా వీక్షించేటువంటి పరిస్థితి ఉంది మీ యొక్క లగ్నాన్ని. సప్తమ దృష్టితో మీ లగ్నాన్ని చూస్తున్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ 3 నెలలలో 100% వివాహం సెట్ అవుతుంది.
ఎందుకంటే 2022 ఆగస్టు నుండి కూడా వీరు సర్చింగ్లోనే ఉన్నారు. 2022 మే నుండి సుమారుగా గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది సంబంధాలు దగ్గరికి రావడము, సెట్ కాకపోవడము. లేదా విదేశీ సంబంధాలు రావడమా, లేదా ఇంకేదైనా సంబంధాలు రావడమా, అంతా సెటిల్ అయినటువంటి సందర్భంలో ఇంకేవో మూలకంగా మ్యాచెస్ దూరం అయిపోవడం. అలా ఉండేటువంటి వారికి ఈ 3 నెలలలో ఖచ్చితంగా వివాహం సెటిల్ అవుతుంది. శని వక్ర చూపు సప్తమ దృష్టి మీద ఉంది కనుక తండ్రి లేని సంబంధాలు మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఖచ్చితంగా తండ్రి లేని సంబంధం మీకు సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఏమైనా మీరు అనుకున్నటువంటి మ్యాచ్ దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోండి. విన్నారా? ఇది మీకు గాడ్ గిఫ్ట్ అనుకోండి, ఫిక్స్ చేసుకోండి. ఇక వీరికి ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే ఇవ్వడానికి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరొకటి ఇంకొకటి ఏమిటి అంటే వ్యాపారం. వ్యాపారము విస్తరించాలి అనుకునేటువంటి ఆలోచనలో ఉన్న, వ్యాపారం సరిగా నడవటం లేదనుకున్నా, వ్యాపారం పొత్తు వ్యాపారాలలో గొడవలు అవుతున్నాయి అనుకున్నా, ఇంకే మరొకటి వ్యాపారానికి సంబంధించి కానీ భార్యాభర్తలకు సంబంధించి అన్యోన్యత లోపించింది అనుకున్నా, భార్యాభర్తలు ఏమైనా కోర్టు కేసు దాకా వెళ్ళింది అనుకున్నా సద్దుమనిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే చేయొచ్చా అండి? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇలా ఉంది కనుక మరి ఈ యొక్క కర్కాటక రాశి వారు కూడా తప్పకుండా కూడా మీరు మట్టి పాత్రలో చక్కగా ఆవ నూనె పోసి ఒక 3 వత్తులు వేసి రావి చెట్టు వద్ద దీపారాధన చేయండి. కుదిరితే అందులో ఆ యొక్క దీపారాధన చేసేటువంటి సందర్భంలో బ్లాక్ కలర్ క్లాత్తో వత్తిని చేసి దీపారాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా లేదా ఒక బ్లాక్ కలర్ క్లాత్లో నల్ల నువ్వులు పోసి దానిని చక్కగా కూడా ఒక ఇట్లా తిప్పినట్టయితే ఒక వత్తిలాగా అవుతుంది. దానినే వత్తి రూపకంగా ముట్టించే అటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.